ఆంధ్రాలో ఏమీ జరగలేదని ఈనాడు జ్యోతి, అంతా జరిగిపోయిందని సాక్షి రాసుకొస్తూ అసలు విషయాలు పక్కకి పోతున్నాయి. అందులో కొన్ని వాస్తవాలు మనం ఇప్పుడు ఎన్నికల టైంలోనే చర్చించుకోకపోతే ఎప్పుడు చర్చించుకుంటాం. కాబట్టి అసలు పాయింట్ ఇక్కడ విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల యూనిట్ను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ సిఓడి పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది. 1600 మెగావాట్లతో కలిపి జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6600 మెగావాట్లకు పెరిగింది. ఇకపోతే ప్రపంచంలోని అతిపెద్ద 5230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వారొకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పెన్నాపురంలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక అన్ని మిగతాయన్ని శంకుస్థాపనలనే పవర్ ప్రొడక్షన్ జరిగిపోయినట్టుగా రాసుకొచ్చేసారు. ఇక్కడ బేసిక్గా పవర్ ప్రొడక్షన్ ఈ 5 ఏళ్ళు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే బోల్డెన్ని కరెంటు యూనిట్లు వస్తాయి. తెలుగుదేశం వచ్చినా వస్తాయి, కొంత లేట్ అవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బులు అడగాల్సి వస్తుంది కదా ఖచ్చితంగా. మరి ఆడిచ్చేసాడు పర్మిషన్, వాళ్ళకి ఎంత ఇచ్చారు మాదేది మాకు ఈయన మాకు అంటారు కదా. అబ్బాయి ఏమి ఇవ్వలేదు, ఇవన్నీ ఎవరు మాట్లాడి చెప్పచ్చు. కాకపోతే వాస్తవాలు చాలా చేదుగా ఉంటుంటాయి. మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వాల్సి వస్తే అక్కడ లేట్ పడుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఎంత ఉత్పత్తి చేశామన్నది కాదు, జనానికి బిల్లులు, సామాన్య ప్రజలకు కావాల్సింది కరెంటు కోతలు ఉండకూడదు, బిల్లుల్లో బాధలు ఉండకూడదు. ఓ పావలాన ₹10 పెరిగినప్పుడు ఎవరు ఫీల్ గారు. కానీ ₹100 వచ్చే బిల్లు 500 వచ్చి 500 వచ్చే బిల్లు ₹1000 అయినప్పుడు ఫీల్ అవుతారు. ఈ 5 ఏళ్ల నుంచి ఫీల్ అయ్యారు. మేము ప్రొడక్షన్ తక్కువకి తెచ్చాం, చీఫ్ రేటుకి తెచ్చాం అని చెప్పినటువంటి జగన్ సర్కార్ బిల్లులు మరి ఎందుకు పెంచినట్టు, అది క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది.